అందరికీ నమస్కారమండి. నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సరిత. ఇక కథలోకి వెళ్దామా? ప్రభూ, నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి, పంపుతావా అని అమ్మ అడగటంతో నాకు ఆశ్చర్యమేసింది. ఇప్పుడంత డబ్బు ఎందుకమ్మా అడిగాను. కారణం చెప్పి తీరాలా? సూటిగా అమ్మ అడిగేసరికి నేను నీళ్లు నమలాల్సి వచ్చింది. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కాని వెనక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ. కొంచెంసేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదు అనుకుంటూ ఉన్నట్లుండి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత అవసరం ఏమొచ్చిందని, ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అంది గీత గట్టిగా, అవతల అమ్మకి వినబడేటట్లుగా. అదే అమ్మా, నీకు ఏమవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటోందంతే. గీత మాటలకు తను ఏమనుకుంటుందో అని భయపడుతూనే సర్ది చెప్పబోయాను. నేనా మాటలు అనటం ఆలస్యం. అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నాగా, మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు? విసుగ్గా అన్నాను గీతతో. అయ్యో, నేనేమన్నానండి? అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమన్నాను. అదీ తప్పే? ఆ మాత్రానికే ఆవిడ అంత కోపం తెచ్చుకోవాలా? అయినా ఆవిడ అడిగింది 5,000 10,000 కాదు, అక్షరాల 5 లక్షల రూపాయలు. ఉన్నట్లుండి అంత డబ్బు తెమ్మంటే మీరెక్కడ్నుంచి తెస్తారు? ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషీ అడగటమేమీ బాగాలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది. మహానుభావా, మీకో దండం, మీ అమ్మగారికో దండం. డబ్బిచ్చేది మీరు, తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదేముంది? బయటిదాన్ని, సరేనా? ఇంకెప్పుడూ నేను మీ మధ్యకి రాను అని 2 చేతులు జోడించి గీత అక్కనుంచి వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు. మా అమ్మకు ఏకైక వారసుని నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగినైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయాడు. తన భర్త తిరగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తను కాలం వెళ్లిబుచ్చుతోంది. నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమాల్నా ససేమిరాంది. మా ఇల్లు తెనాలిలో ఉంది. అది 2 వాటాల చిన్న పెంకుటిల్లు. ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్మ ఉంటుంది. నాన్న పెన్షను, తనకి స్కూల్లో వచ్చే జీతము కాక ఇంటి అద్దె కూడా వస్తుండడంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది. అయినా నెలా అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి. నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా, అత్తయ్యగారికి ఎందుకు ప్రతి నెలా డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కర్తికే ఏం ఖర్చులుంటాయక్కడా? ఆవిడేమీ అడగట్లేదు కదా, ఎందుకు డబ్బు పంపుతారు అని పోరుతుండేది గీత. అయినా తన మాటలు నేను పట్టించుకునేవాణ్ణి కాదు. అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలని ఎప్పుడూ అనుకోలేదు. కాని ఇప్పుడు మొదటిసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు 7 అంకెల జీతంతో పాటు కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చింది. నిజానికి ఇప్పుడంత డబ్బెందుకు అని నేను అడిగేవాణ్ణి కాదు. కాని ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏమూలో పేరుకుపోయి అసంకల్పితంగా ఇప్పుడు బయటికొచ్చేశాయనుకుంటా. అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు. నాన్న పోయినప్పటినుంచి అమ్మే అన్నీ అయి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోపక్క నా ఆలనా పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపమూ రాకుండా ఎంతో గారాబంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణం అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. ఇంత చేసిన అమ్మకి అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగా పట్టలేదు. అయినా 5 లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది? ఏదైనా గుడి కట్టటానికి చందా ఇస్తుందో, లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళం ఇస్తుందో? ఉన్నట్లుండి అంత డబ్బెందుకు అడిగింది? ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మా నోరు తెరిచి అడిగేది కాదని నాకు తెలుసు. అందుకే నేనే పర్సనల్గా వెళ్లి 5 లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను. కాని ఆఫీసు పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను.
ఈలోగా శ్యామ్గాడి నుండి ఫోన్ వచ్చింది. ఎరా, మీరు ఇల్లు తాకట్టు పెట్టారట, అంత డబ్బవసరం ఏమొచ్చిందని నీకు అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా, మేమేమిటి ఇల్లు తాకట్టు పెట్టడమేంటి అన్నాను. అదేంట్రా, నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు. మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ 10 లక్షలు తీసుకున్నారట, నాకు ఇప్పుడే తెలిసింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టడమేంటి అనుకున్నాను. నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవటంతో మళ్లీ శ్యామ్కి ఫోన్ చేశాను. అరే, అమ్మ ఫోన్ కలవటం లేదు, ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్లి నాతో మాట్లాడమని చెబుతావా అంటూ. శ్యామ్ సరేనన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్. ప్రభూ, మీ ఇంటికి తాళం వేసి ఉందిరా, అద్దెకున్న వాళ్ళని అడిగాను, వాళ్ళు అమ్మ గుంటూరెళ్ళిందని చెప్పారు అంటూ. మళ్లీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవటంతో నాకెందుకో గాబరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం 6:30కు బెంగుళూరులో ఫ్లైట్ ఎక్కాను. విజయవాడలో దిగగానే అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను. అది విని అమ్మ, నేనిప్పుడు తెనాలిలో లేను నాన్న, గుంటూరులో ఉన్నాను, నువ్వో పని చెయ్యి, రజనీ అక్క ఇంటికి వచ్చేసేయ్ అంది. రజనీ మా పెద్దనాన్న కూతురు, గుంటూరులో ఉంటుంది. బావకి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి, రారా, పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని. తను ఇందాకే ఆస్పత్రికి వెళ్ళింది, నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, ఈలోగా తనొచ్చేస్తుందిలే అంది. ఆ మాట వినగానే నేను కంగారుపడి, ఆస్పత్రికా? ఎందుకో, ఏమైందమ్మకి అని అడిగాను. పిన్నికేమీ కాలేదులేరా, గాబరాపడకు, తెలిసిన వాళ్ళకి ఎవరికో ఆరోగ్యం బాగోలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించిందట. తెలిసిన వాళ్ళా? ఎవరక్కా? ఏమోరా, నాకు సరిగ్గా తెలీదు. ఒక్కసారైనా పిన్నితో నేను ఆస్పత్రికి వెళ్ళొద్దామనుకున్నాను కాని ఎక్కడా? ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా చేరాను, దాంతో ఇక ఆస్పత్రికి వెళ్లటానికి కుదిరితేనా? సరేలే, నేనొచ్చాగా అదంతా నేను చూసుకుంటాలే అన్నాను. తొందరగా ఫ్రెష్ అప్ అయి వచ్చేయ్, ఎప్పుడు తిన్నావో ఏమిటో, వంట రెడీ అయింది, ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్లబోతుండగా వెనకనుంచి, గుర్తొచ్చిందిరా, పిన్ని ఆస్పత్రిలో చేర్చింది ఎవరో శంకరాన్నట, నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి నేను ఆశ్చర్యపోయాను. శంకరం, ఈ పేరు నా చిన్నప్పట్నుంచి నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. నాకు ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మే లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లేది. అయితే మాకేమీ సొంత వెహికల్ ఉండేది కాదు. ఉదయాన్నే మేం బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్లీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు. తర్వాత మళ్లీ వెళ్లి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు. సెలవు రోజుల్లో కూడా మేం ఎక్కడికైనా వెళ్లాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో. సరిగ్గా ఆ టైం కల్లా మా ఇంటి ముందు ఉండేవాడు. అప్పట్లో నాకు తెలీదు కాని ఇప్పుడు తలచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేదని నాకనిపిస్తోంది. అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది. అయితే నాకు వయస్సు వచ్చే కొద్దీ వాడు మా ఇంటికొస్తుంటే నాకు చిరాకుగా అనిపించటం మొదలుపెట్టసాగింది. నేను ఒకరోజు వాడిని ఒరేయ్ అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని, తప్పు నాన్నా, శంకరం నీకన్నా పెద్దవాడు కదా, అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది. ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకెళ్లటం, అమ్మ వచ్చేదాకా నన్నాడించటం, మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్లటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోటానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనక్కి వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్మేట్ ఒకడు నాతో డైరెక్ట్గా, మా అమ్మతో మా నాన్న వచ్చాడు, మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాడేంట్రా, కొంపతీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి వాణ్ణి కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై ప్రిన్సిపాల్ దాకా కంప్లైంట్ వెళ్లటం, ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అప్పట్నుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయటానికి కారణమైన శంకర్ గాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తటం మొదలుపెట్టింది. అసలెవడు వీడు? ప్రతిరోజూ మా ఇంటికెందుకొస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడాల్సి వచ్చింది కదా. ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నింటికీ వాన్నే ఎందుకు పిలుస్తుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మని అడిగేశాను, అసలు వాడెవడు?
మన ఇంటి చుట్టూ తిరగటానికి మనకేమైనా చుట్టమా పక్కమా అంటూ. అంతే, ఆ రోజు అమ్మ ఉగ్రావతారాన్నే చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకు అంత కోపం ఎందుకొచ్చిందనేది అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం. ఆఫ్టరాల్ ఒక రిక్షావాడికి అంత చనువివ్వటానికి కారణమేంటో నాకు తెలియలేదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు. అఫ్కోర్స్ అదే చివరిసారి కూడా. కాని అది ఆ శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడిమీద ద్వేషం పెరిగిపోసాగింది. ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి నేను రాను, నువ్వెళ్ళిరమ్మా అని అనేవాణ్ణి. అప్పుడప్పుడు మేం ఎక్కడికైనా వెళ్లాలనుకొని ఆటోలో వెళ్దామమ్మా అని నేనంటే, ఎందుకు నాన్నా, డబ్బులు దండగా, మన శంకర్ రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది. నేను సమాధానం చెప్పేవాణ్ణి కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుందని చెప్పేది. అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్లివాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దు, నాకు ఆ సమయం కోపం నశాళానికి అంటేది. వాడిమీద పడి రక్కాలని అనిపించేది. ఒక్కోరోజు వాడు, వాడి పెళ్ళాము వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్లేవాళ్లు. ఆ రోజు నాకు తిండి సహించేది కాదు. 6వ తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువైపోయాక హైదరాబాద్ ఇంజనీరింగ్ పూర్తి చెయ్యటమూ, ఉద్యోగం రావటమూ, పెళ్లి జరగటమూ అన్నీ వరుసపెట్టి అయిపోయాయి. ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను. కాని ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రోగాని నిద్రాదేవత నన్ను కరుణించలేదు. ఆస్పత్రి నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా నాకు తెలియలేదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు, నేను లేచేసరికి అమ్మ ఆస్పత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేనేదో అనబోతూ ఉండగా అక్క నాతో, ఒరే ప్రభూ, ఆ శంకరంగారికి ఈరోజు సర్జరీ ఉందట. అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి ఇంట్లో బీర్వాలోంచి కొన్ని చీరలు తీసుకుని రమ్మని చెప్పమంది. మొన్న ఆస్పత్రికి వచ్చే తొందరలో ఆ చీరలు తెచ్చుకోలేదట. వెళ్ళి తొందరగా భోజనం టైంకల్లా వచ్చేసేయ్. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్లటం మర్చిపోకురోయ్ అని చెప్పింది. అంత దూరం నుంచి నేను పడి పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం, దానికి ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధనిపించింది. ఓ రిక్షావాడి పాటి కూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనస్సు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అమ్మకు తెలియకుండా మేనేజ్ చేసి తెనాలికి నేను బయలుదేరాను. నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్లాడు. ముందే చెప్పి ఉంచాడేమో, వాడి భార్య రుచికరమైన భోజనం తయారుచేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను నేను మర్చిపోగలిగాను. తర్వాత వాళ్ల దగ్గర వేడ్కోలు తీసుకుని మా ఇంటికి వెళ్లి అమ్మ చెప్పినట్లుగా చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటి తీసి పక్కనున్న మంచం మీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో 4-5 బుక్స్ కనిపించాయి. అవేమిటా అనుకుంటూ వాటిని బయటకు తీశాను. తీరా చూస్తే అవి డైరీలు. ఎన్నాళ్ల క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ డైరీలని అమ్మ, నాన్న జ్ఞాపకంగా దాచుకుందని నాకర్థమైంది. మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టబోయాను. కాని నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీల్లోనైనా చూద్దామనుకొని ఒక్కో డైరీ తిరగేయసాగాను. ఎంతో గుండ్రటి అక్షరాలతో ఉన్న నాన్న చేతి రాతని చూసి
నాన్నని కల్లారా చూసినట్లే ఫీలయ్యాను. ఆ డైరీల్లో ఒకచోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్నవాడి గురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవటం మొదలుపెట్టాను. మా పెళ్ళై ఈరోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతి నాతో ఈరోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడవబోతున్నాడు అన్న సంగతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కాని తనకు అలా అర్ధరాత్రి సినిమాలకి పోవటం ఏమాత్రమూ ఇష్టం లేదని మర్నాడు మ్యాట్నీకి వెళ్దామని అంది. కాని నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్లాలని బలవంతం చేయటంతో సరేనంటూ బయల్దేరింది సుమతి. ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయల్దేరాం. సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది. అప్పటికి రాత్రి 1 గంట దాటటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరమూ సినిమా గురించి మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తున్నాము. మేం వెళ్తున్న తోవలో ఒకచోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి 4 అగంతకులు మాకు అడ్డు రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరమూ కింద పడిపోయాం. ఇద్దరూ నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరూ నా మీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్లు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో. వాళ్లు నన్నొదిలేసి సుమతిపైకి లంఘించారు. వాళ్ల ముష్టి ఘాతాలకి నేను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదల్లేనట్లుగా ఉంది. నిర్వీర్యుణ్ణైపోయాను. వాళ్లతో పెనుకులాడుతూనే తను నా కేసు చూసి అరుస్తోంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్లకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ల మీద తిరగబడింది. కాని వాళ్లు 4, తను ఒంటరి ఆడది. వాళ్ల పశుబలం ముందు తన బలం ఏమీ పనిచెయ్యలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులు ధారపోసి లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఉన్నట్లుండి ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో తెలీదు కాని ఒక యువకుడు వచ్చి ఆ 4పైన దాడి చేశాడు. తన చేతిలోని ఇనుప రాడ్తో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్ళ ఆహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతుండగా అక్కడ్నుంచి పరారయ్యారు. దొంగనా కొడుకులు పారిపోయారు, లెగండమ్మా, మీకేమీ భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరని తనకి చుట్టబెట్టి నా దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు. సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి 2 రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెప్పాడు. ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్లమీద పడిపోయి రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి, నాకు దండం పెడతారేంటమ్మా, నేను రిక్షాలాగి బతికేవాణ్ణి, సానా సిన్నోన్నమ్మా అన్నాడు. నువ్వు చిన్నవాడివి కాదు, మా పాలిట దేవుడివి. ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి. 1000 జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చెయ్యమని నిన్ను పంపారేమో, అందుకే ఈరోజు నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని, తన గుడిసె ఆ దగ్గర్లోనే ఉంది అని. ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను. అప్పట్నుంచి మేం ఎక్కడికి వెళ్లాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్లాలనుకొని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టుణ్ణైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలియదు. చిన్నప్పనుంచి శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరిమీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అని తెలిసివచ్చింది. అలాంటి దేవుడి కాళ్ళపై పడి క్షమాపణలు అడిగితే కాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడ్నుంచి లేచి మెల్లిగా మా తాతయ్యని కలవటం కోసం బయటికి నడిచాను. విన్నారు కదండి. కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.